చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మా ఛానల్కి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. మీ కామెంట్లు చదువుతున్నాము. అందరికీ కామెంట్లు చదవాలంటే రిప్లై ఇవ్వాలంటే లేట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఛానల్ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈసారి అయితే ఖచ్చితంగా 1000 లైక్లు వచ్చేలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు అందరికీ వేడుకుంటున్నాం. మీరు ప్రతి ఒక్కరూ మనసు మీద తీసుకొని జర లైక్లు ఎక్కువ వచ్చేటట్టు ప్రయత్నించండి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలి. మంచి మంచి వీడియోలు కావాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ సపోర్ట్ని మాత్రం ఎంకరేజ్ చేయాలి. చాలా మంది కామెంట్ చేశారు ఏమని అంటే నర్సక్క ఫ్యామిలీ స్టోరీ పెట్టండి అని. చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ మా ఫ్యామిలీ స్టోరీస్ అడిగినందుకు. మీకు అందుకే 2 రోజుల నుంచి కష్టపడి వీడియో చేసి మీకు మా స్టోరీని అందిస్తున్నాం ఫ్రెండ్స్. లతా రాజు మాట్లాడతారు, వినండి. కొంత బాధగా ఉన్నా కొంత సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. వీడియోలకి లైకులు రావట్లేదని, వీడియోస్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్లు అయితే రావట్లేదు ఫ్రెండ్స్. మీరు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కానీ కొంతమంది మాత్రం వీడియో చూసి అలా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ మీరు ఇంకా వీడియో చూసి లైక్ చేయండి. మాకు ఇంకా కొంచెం వీడియో చేయాలని మనకు కూడా ఉంటుంది కదా. వీడియో వెళ్ళకపోతే అసలు చేయాలనిపించట్లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో వెళ్తేనే నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తాము. ఇప్పుడైతే ఈ వీడియోకి రిక్వెస్ట్ చేస్తున్నాము, 1000 లైక్లు వచ్చేలా ప్రయత్నాలు చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అవును ఫ్రెండ్స్, రాజా చెప్పినట్టు వీడియోలు అయితే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్లు రావట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చాలా చాలా ఉంది మాకు. కానీ కొంతమంది మాత్రం వీడియో చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. 1000 లైక్లు వస్తేనే నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తాము. మేమైతే చాలా కష్టపడి ఈ వీడియో చేస్తున్నాము. మా కష్టానికి ఫలితం ఉండాలి అంటే 1000 లైక్లు ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ 1000 లైక్లు వచ్చేలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇంటింటి రామాయణం 46 ఎపిసోడ్కి వెళ్ళిపోదాం పదండి. తిన్నవా అక్క? మరి ఏం కూర వండినవు? నేను మొన్న మార్కెట్లో కాకరకాయలు ఇచ్చినుంటిని, అందులోకించి సగం వండినుంటిని. ఆ సగం అట్లనే ఉండే, ఈ రోజు మళ్ళా సగం వండిన. కాకరకాయ సూపర్ ఉంటుంది అక్క. పులుసు పోసి వండుకోవాలి కానీ జబర్దస్త్ ఉంటుంది. పిసికిన్నే, పులుసు పిసికి పోసిన. ఇక చేపల కూర ఉన్నట్టే ఉంటది, నాకు మరీ ఇష్టం. నువ్వేం కూర వండినవేమి? నేను వంకాయ టమాటా వండిన అక్క. మా బుజ్జి వస్తా అన్నది ఈ రోజు. ఇక ఎదురు చూసుకుంటా కూర్చున్నా. ఇడ మా పిల్లలు వస్తారని ఇక జర మా లాస్ట్ రోజులు ఆయే చూస్తున్నా. ఓ అవునా, మీ బుజ్జి వస్తానా? అది అగో రానే వచ్చింది బుజ్జి. బాగున్నావా ఏ బుజ్జి? బాగున్నా పెద్దమ్మా, నువ్వు బాగున్నావా? ఏదో ఇక ఇట్లున్నానే. అమ్ములు బిచ్చులు రారా, ఇదేనా బుజ్జి రావడము? చిటి తల్లి నువ్వు ఇప్పుడు బాగున్నావా? చాక్లెట్లు తింటున్నావా? మళ్ళీ మట్టు కూడా తింటున్నావా? లేదు మమ్మా, నేను చాక్లెట్లు తింటున్నాను, మట్టు తినట్లేదు తెలుసా. ఇదిగో వీడు తింటున్నాడు మట్టి. చిట్టుగా మాట్లాడుతుందమ్మా బంగారు తల్లి. అమ్మో అమ్మో ఇంత పెద్దగైపోయింది, మాట్లాడేస్తుందమ్మా బంగారము. లోపలికి పోదంతా, కాలు ముఖం కడుక్కొని తిందురు కనపడండి. అమ్మమ్మ నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తావమ్మమ్మ? మేమే ఎప్పుడు మీ ఇంటికి వస్తాను. నువ్వు మా ఇంటికి రావచ్చు కదమ్మమ్మ. అమ్మమ్మ చూడు నేను ఎలా గెంతుతున్నా, చూడమ్మమ్మ. ఓ మా చిన్నయ్య చాలా బాగా గెంతుతున్నాడు. పెద్దగా అవ్వడానికి గెంతుతున్నావా ఇలా? అవునమ్మమ్మ, పెద్దగా అవుతాను నేను. చెల్లెల కన్నా ఇంకా పెద్దగా అవుతాను. నువ్వు ముందే చెల్లెల కన్నా పొడవే ఉన్నావు. పద తిందురు కనపడండి. తినేసి వచ్చామమ్మా. ఆ పిల్లలు అట్లనే అల్లరి చేస్తుంటారు కానీ అన్న వదిన కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళిందో, ఈ పక్కింటికి ఎక్కడికి వెళ్ళిందో. అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటది కదా, ఇంట్లో ఉంటుందా ఏమన్నా. సరే బుజ్జి, నువ్వు ప్రయాణం చేసి అలసిపోయావు, కాసేపు పడుకోపో, ఫ్రెష్ అయ్యి. అమ్మమ్మ నాకు చాక్లెట్ కావాలమ్మమ్మా. ఓ నా బంగారు తల్లికి చాక్లెట్ కావాలా? నీకు బోలేడని చాక్లెట్ తీసుకొస్తాను. మీ తాతయ్య వస్తారు కదా ఇప్పుడు, ఇద్దరు కలిసి షాప్కి పోయి చాక్లెట్లు కొనుక్కుందరు కానీ. సరేనా చిట్టి తల్లి? ఇప్పుడైతే అన్నం తినాలి పదా. సరే అమ్మమ్మ. చిన్నయ్య నువ్వు కూడా పదా. ఏమయ్యో మన బుజ్జి వచ్చింది. వచ్చేటప్పుడు ఒక 1/2 కిలో చికెన్ పట్టుకునిరా. సరేనే తీసుకొస్తాను. ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చిందయ్యా, ఒక అర్ధగంట అయ్యిండొచ్చు. సరే, నాకు రావడం లేట్ అవుతుందేమో. శ్రీధర్ కు చెప్పు, వాడు తీసుకొని వస్తాడు. వచ్చేటప్పుడు ఫోన్ చేయవాడికి. సరేనండి చెప్తానులే. పిల్ల దయ్యాలు వచ్చినట్టుండ్రు కదా. ఇక 15-20 రోజులు ఇక్కడనే తిష్టవేస్తారు. మొత్తం సత్రాలు పట్టించడానికైనా వస్తారు. అమ్మో ఇంత పెద్ద ఏజ్ వచ్చినాక కూడా అవ్వగారిలో గుర్తొస్తుంది దీనికి. చిన్నులకి ఎప్పుడు వచ్చారు మీరు? మమ్మీ ఇక్కడ. మమ్మీ ప్రయాణం చేసి అలసిపోయానని పడుకుంది అత్తయ్య. మేము అమ్మమ్మ ఆడుకున్నాం ఇప్పటి వరకు. మీరు ఎక్కడికి వెళ్ళారు అత్తయ్య? ఎందుకు అలసిపోరు? ఊరికైనా అలసిపోతావు మీ మమ్మీ. ఎందుకు ఇప్పుడు వంట చేయగానే లేస్తుంది మేయడానికి. ఏమీ అలసిపోలేదు. వంట చేయవలసి వస్తుందని ఒక నాటకం. అత్తయ్య ఎక్కడికి వెళ్తున్నారు? నేను వస్తాను. లేదమ్మా ఇప్పుడు వస్తాను, ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే ఆడుకో, నేను ఇప్పుడు వస్తాను సరేనా?
నేను వస్తాను అత్తయ్య, నేను నీతో పాటు వస్తాను. లేదమ్మా, అక్కడ దెయ్యాలుంటాయి, పిచ్చోడుంటాడు, పట్టుకపోతాడు పిచ్చోడు, రాకూడదలా. సరేనా, నువ్వు ఇలా ఆడుకో, నీకు చాక్లెట్ తీసుకొస్తాను. నేను వస్తాను అత్తయ్య, నీతో నేను కూడా వస్తాను. నాకు చాక్లెట్ లేకున్నా సరే నీతోనే వస్తాను. ఇదేంటి పరికి కంపలాగా నాకు అంటుకుంది పోరి, నా వెంట వస్తానంటదేటి? పోనీలే, తీసుకెళ్తే అయిపోతుంది కదా. రాయితే ఎక్కడికి వెళ్తున్నావు హరిత? నీ దగ్గరికి వద్దామని వస్తున్నా స్వీటీ. అవో ఈ పాప మీ ఆడపడుచు కూతురు కదా, వచ్చిందా ఏమి? దిగింది ఈ రోజు అమ్మవారు. ఇక వారం 15 రోజులు ఇక్కడనే తిష్ట వేస్తుంది. ఇక అమ్మగారి సొమ్మంతా కరిగించాలి కదా. 6 నెలలకోసారో 3 నెలలకోసారో వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. కొంపలే అన్నీ ఎత్తుకొని పోయి అత్తగారి కొంపలో పెడుతుంది. ఈ పిల్ల ఏమన్నా చెప్పగలనే? మీ ఆడపడుచుకి బాగానే చూస్తుంది, గుడ్లు మిట్కరించుకుంటా, గుడ్ల గుబ్బలా గుడ్లు వేసుకుని. దీనికి ఏమర్థమైతే ఏ పిల్ల రాక్షసికి అట్లనే గుడ్ల గుబ్బ గుడ్లు వేసుకొని చూస్తుంది. నాకు భయం అయితే మళ్ళీ మీ అత్తకి చెప్తే మీ అత్త రాక్షసి నా మీద పడుతుంది. అమ్మ ఏమన్నదిలే, వచ్చి రాగానే మా అత్తయ్య మా మామయ్య ఫోన్ చేసి చికెన్ తీసుకురా, ఇక బుజ్జి వచ్చిందని చెప్తుంది. మా మామయ్యనేమో లేట్ అవుతుంది నేను రావడము, శ్రీధర్కి చెప్పాను మా మామయ్య అంటున్నాడు. పుణ్యానికి వచ్చింది కదా, ఇక అన్ని తినేసి తాగేసి మంచిగా బలిసిపోతుంది ఇక్కడికి. లేదు మీ అత్త ఆలోచనగా బిడ్డ చాలా రోజులకు వచ్చింది కదా అని చికెన్ రమ్మని చెప్పింది ఏమో పాటు. ఇక ఆడపడిచి వస్తే ఇక అంతే ఉంటుంది. లేవుడు ఇంట్లో ఆడ తినదు కదా అత్తగారింటి కాడ, ఎందుకే ఇక్కడ కడుపు కడిగేసుకొని వస్తారు ఇక ఆడపిల్లలంతా అంతే. సరే స్వీటీ, పోయి వస్తా మరి. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి నీతోని, కానీ ఈ పిల్ల రాక్షసి ఉంది ఆడైతుంది. ఇంకా ఇప్పుడు ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటే కాదు, ఎటు తీసుకొని పోయిందో అనుకుంటుంది మా అత్తయ్య. సరే, మళ్ళీ వచ్చినాక ఒక రోజు తీరిక కూర్చొని మాట్లాడతా. నీతో చాలా ముచ్చట్లు మాట్లాడాలి స్వీటీ, నీకు చాలా విషయాలు చెప్పాలి. ఎప్పుడు వచ్చినావు చెల్లి? బాగున్నావా? బాగున్నానయ్యా, నువ్వు బాగున్నావా? బాగున్నాను రా. చిటి తల్లి నువ్వు వచ్చావా? చాక్లెట్ తెచ్చాను నీకు, దా దా దా, ఇదిగో చాక్లెట్ దా. అన్నకేమి ఇవ్వండి చాక్లెట్, నీకే ఇస్తా చిటి తల్లి. చిట్టి తల్లికి చాక్లెట్ తీసుకొచ్చాడా మామయ్య? కూర్చొని ఇట్లా కూర్చొని తినే చాక్లెట్ అన్న వచ్చిందంటే మళ్ళీ వాడు ఏడుస్తాడు నాకు ఇవ్వలేదని. కూర్చొని తినేసి త్వరగా. చికెన్ నిమ్మకాయలు కూడా తీసుకొచ్చావా బిడ్డ? తీసుకొచ్చానమ్మా, వండుకో. చెల్లెలు వచ్చిందో రాలేదో, వచ్చి రాగానే చికెన్ అంట, వచ్చి అర్ధగంట కూడా కాలేదు. ఎప్పుడన్నా తీసుకురమ్మంటే ముఖం ఇంత దొడ్డు మీ అమ్మ పెడుతుంది, ఇంత పెట్టుకొని నువ్వు ఉంటావు. చెల్లెలు అనగానే ప్రేమలు, ప్రేమలంటే ప్రేమలే. ఇంకా ఎందుకే మా చెల్లెల అనగానే నువ్వు అట్లా పెడతావు ముఖము? రాకరా వచ్చింది 6 నెలల తర్వాత, తెస్తే ఏమైతుంది ఇప్పుడు? ఆడేమన్నా తింటా, అది ఇడికొస్తేనే తింటది. 6 నెలలకు ఒకసారి కడుపు కడిగేసుకొని వస్తుంది. ఇక అన్ని అవగారింటికి ఏం ఎత్తుకొని పోతుంది, ఇక బాగా తినిపోతుంది. ఇక ఇంకేమన్నా తీసుకురమ్మంటదేమో పో. ఛీ, ఈ ఆడలు ఉన్నారే, మీరు అస్సలు మారదే. ఆడదానికి ఆడది శత్రువు అంటది, అందుకే పోయేపో. ఉన్నంత అనేసరికి ఉలికి ఎక్కువనంట, ఈయనకు రేషం రాబట్టే. ఇక ఏమైందండి? వద్ద మాట్లాడకుండానే పోతుంది. పోనీ లేదా, దాని మాట ఏం పట్టించుకుంటావు నువ్వు నాతో పట్టింపు, నీకు దాంతో ఏం పట్టింపు? దాంతో నీకేం బిడ్డ, నువ్వు వచ్చినావు మా గురించి, మేము ఉన్నన్ని రోజులు రావాలి పోవాలి, దాన్ని పట్టించుకోకు నువ్వు. రండి పంతులు గారు, అదేంటి మీ డాడీ మిమ్మల్ని పంపించారా? అవునమ్మా, డాడీ వేరే పని మీద వెళ్ళారు, నన్ను పంపించారు. అవును పంతులు గారు, ఈ రోజు పెళ్లిళ్ళు చాలా ఉన్నాయట కదా? అదే డాడీ పెళ్లికి వెళ్ళాడు, అందుకే నన్ను ఇక్కడికి పంపించారమ్మా. డాడీ ఆల్రెడీ నీకు చెప్పే ఉంటాడమ్మా, లత పేరు మార్చాలి, లత పేరు మీద బలం లేదట. అందుకే మన సబ్స్క్రైబర్స్ అడిగాము, చాలా మంది సబ్స్క్రైబర్స్ రాణి అని పెట్టారు. మరి దాన్ని బట్టి మీరు ఏమంటారో జాతకం చూసి మళ్ళీ ఒకసారి ఫిక్స్ చేయండి. అవునమ్మా, చాలా మంది మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు. లత వీడియో కొత్తవి త్వరలో తీయండి అంటున్నారు. కొంతమంది సూపర్ స్టోరీ అంటున్నారు, నైస్ అంటున్నారు. శోభారాణి గారేమో నైస్ అని పెట్టారు. ఇంకా నాగేష్ గంగుల గారు స్టోరీ బాగుందని పెట్టారు. చాలా మంది చాలా బాగున్నాయి, మీ వీడియోల కోసం ఎదురు చూస్తున్నామని మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారమ్మా వీడియోలకి. అవును పంతులు గారు, మన వీడియోలకి చాలా మంది మంచి కామెంట్స్ ఇస్తున్నారు. సూపర్ వీడియో, రేపు కూడా పెట్టండి అని. మై నేమ్ ఇస్ నవనీత శ్రీనివాస్ అని పెట్టారు. చాలా థ్యాంక్స్ అమ్మా నవనీత శ్రీనివాస్, మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. అన్ని వీడియోలకి మీరు కామెంట్ చేస్తున్నారు, మేము గమనిస్తున్నాం తల్లి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇంకొకరు హాయ్ మై నేమ్ ఇస్ సునీత రాణి అని పెట్టారు. మై సన్ నేమ్ ఇస్ శ్యామ్, మా సన్ కి హ్యాపీ బర్త్డే చెప్పరా అని పెట్టారు. అయ్యో చాలా చాలా సారీ అమ్మా. అయితే ఈ వీడియో చేస్తున్నది మీరు పెట్టిన కామెంట్ కి నెక్స్ట్ డే చేస్తామమ్మా. చాలా సారీ చెప్తున్నాము, చాలా బాధపడుతున్నాము. అయినా బిలేటెడ్ గా హ్యాపీ బర్త్డే శ్యామ్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇలాగే మంచి కామెంట్లు, మంచిగా సపోర్ట్ ఇస్తూ ఉండండి, మీకు మంచి మంచి వీడియోలు అందిస్తాం మేము. లవ్ యూ అమ్మా.
నేను కూడా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఆ దేవుడు, ఆ పరమేశ్వరుడు నీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని కోరుకుంటున్నానమ్మా. గాడ్ బ్లెస్ యూ శ్యామ్. చాలా సంతోషంగా ఉంది పంతులు గారు. అయితే మనము నేమ్ గురించి అడిగాం కదా, చాలా మంది రాణి అని పెట్టారు. అయితే ఈ రోజు కామెంట్ ఏం చేశారంటే, లత గారు ఈ వీడియో చాలా బాగుంది, నర్సక శ్రీధర్కి హాయ్ చెప్పండి అని చెప్పారు. చాలా థ్యాంక్స్ ప్రియా, ఎలాంటిదో నిజం తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చాలా మంది పెట్టారు. హాయ్ అండి బాగుంది వీడియో అని పెట్టారు. మై నేమ్ ఈజ్ అంజలి అని పెట్టారు. చాలా థ్యాంక్స్ అమ్మా అంజలి గారు. గాడ్ బ్లెస్ యూ తల్లి, ఇలాగే మా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, 46 ఎపిసోడ్ కూడా చేయండి అని పెట్టారు కొంతమంది. చాలా థ్యాంక్స్ అమ్మా. అందరి నేమ్స్ చదువుకుంటూ పోతూ ఉంటే మనకు అసలు టైమే సరిపోవట్లేదమ్మా. అందుకే మీ సపోర్ట్కి, మీ ఎంకరేజ్కి చాలా సంతోషపడుతున్నాం మేము. లెంత్ వీడియో పెంచండి అని కొంతమంది అంటున్నారు. మీ వీడియో చాలా సూపర్ ఉన్నాయి సిస్టర్ అంటున్నారు. చాలా థ్యాంక్స్. అసలు ఇలా ఊహించలేకపోతున్నాం. మీ కామెంట్లకి రిప్లై ఇవ్వాలంటే ఒక 1 అవర్ అయినా అవుతుంది వీడియో చేయాలంటే. అందుకే షార్ట్కట్లో కొంతమంది మాత్రమే పెడుతున్నాం. మీరు ఎంత రెస్పాన్స్ అవుతారో, మీరు ఎంత మంచి కామెంట్ ఇస్తారో దాన్ని బట్టి మేము మీ వీడియోని, మీ పేరుని, మీరు పెట్టిన వీడియోకి ఇచ్చిన మీరు రెస్పాన్స్ని మేము వీడియో రూపంలో చేసి మీ పేరుని మెన్షన్ చేస్తాం. లత వీడియో తీయండి, త్వరగా చూడాలనుకుంటున్నా, నా పేరు షాహీన్ అని పెట్టారు. చాలా థ్యాంక్స్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ తల్లి, ఖచ్చితంగా తీస్తాము. తీయడానికి రోజు చాలా కష్టపడి వీడియో చేస్తున్నాము. అందుకే మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. మీకు రుణపడి ఉంటాము తల్లి. అయితే కొంతమంది లత హాయ్, రాజు హాయ్ అని పెడుతున్నారు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇలాగే మీ వీడియోలు కంటిన్యూగా రావాలని, మీరు తొందరగా మీ ఛానల్ని గ్రోత్ కావాలని, జనవరి లోపు అంటే 1 వీక్ లోపు మీ ఛానల్ని సక్సెస్ఫుల్గా రావాలని కోరుకుంటున్నామని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. అమ్మా తల్లి మీకు చాలా థ్యాంక్స్. మీరు మా కష్టాన్ని గుర్తిస్తున్నారు. మీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేమమ్మా. గాడ్ బ్లెస్ యూ. అయితే చెప్పమ్మా శాంతమ్మ గారు, ఇప్పుడు ఏమంటారు మీరు? మరి మన సబ్స్క్రైబర్స్ అందరూ రాణి అని ఎక్కువ మెన్షన్ చేశారు. రాణి పెడదామంటారా, లావణ్య పెడదామంటారా, ఇంకేమి చాలా మంది చాలా రకాలుగా పేరు మెన్షన్ చేశారు. అయితే డాడీ కూడా ఈరోజు బిజీ ఉన్నారు కాబట్టి రేపు మళ్ళీ డాడీని తీసుకొని వచ్చి జాతకం చూసి రేపు పెళ్లి డేట్ అనేది ఫిక్స్ చేద్దామంటారా? మరి ఏమంటారో చెప్పండి. రాణి మీద అయితే రాణి బాగా కలుస్తుంది. నా అభిప్రాయం కూడా అదే అనుకుంటున్నాను శాంతమ్మ గారు. మరి మీరేమంటారో చెప్పండి. మీరు అన్నట్టు పంతులు గారు, రాణి మంచిగా అనిపిస్తుంది. మరి మా అబ్బాయి కూడా రాణి అంటున్నారని నిన్న ఇద్దరం మాట్లాడుకున్నాము. తినేటప్పుడు ఈ డిస్కషన్ జరిగింది. రాణి బాగుంది మమ్మీ, నాకు కూడా నచ్చింది, రాజా రాణి చాలా బాగుంటుంది మమ్మీ అన్నాడు. మరి మీరు కూడా అంటున్నారు కాబట్టి రాణి ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాం పంతులు గారు. శుభం అమ్మ శాంతమ్మ గారు, చాలా మంచి పేరు. రాణి పేరు మీద ఖచ్చితంగా ముహూర్తాలు పెట్టడానికి డాడీని తీసుకొని రేపు వస్తాను నేను. అయితే ఇంకా కొంతమంది ఎవరైతే కామెంట్ చేశారో, మామూలుగా కామెంట్ చేశారు కదా, అలా కాకుండా రాణి ఫిక్స్ చేయాలా అనేది కూడా జర సబ్స్క్రైబర్స్ మీరు చూస్తున్నారు కదా, రాణి ఫిక్స్ చేయాలని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా కామెంట్ చేసేటప్పుడు మాత్రం మీ పేరు మాత్రం మర్చిపోకండి, పక్కన పేరు కూడా పెట్టండి, మీ పేరు. నిజమే పంతులు గారు, మీరు మంచి మాట చెప్పారు. రాణి అని ఎంతమంది అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయమన్నారు పంతులు గారు. అలాగే చేయండి అమ్మా. మీరందరూ రాణి అని ఎంతమంది అనుకుంటున్నారో కొంచెం కామెంట్ రూపంలో చెప్పి మీ పేరు కూడా కింద మెన్షన్ చేసి చెప్పండి. మరి రేపు ఫిక్స్ చేద్దాం, రాజు రాణిల పెళ్లి రేపు ఫిక్స్ చేద్దాం. ఆ పేరుతోనే వీళ్ళ డాడీ వచ్చి మొత్తం మీద డేట్ ఫిక్స్ చేస్తాడు. ఇంకా నేను వెళ్ళొస్తానమ్మా మరి శాంతమ్మ గారు. లేదు పంతులు గారు, ఈ రోజు తినేసి వెళ్ళాలి మీరు. మేము భోజనాలు ఏర్పాటు చేసాం మా ఇంట్లో మీకు. సరేనమ్మా. అన్నదాత సుఖీభవ. వెళ్ళొస్తానమ్మా శాంతమ్మ గారు. సరే పంతులు గారు, ఖచ్చితంగా రేపు ఇద్దరు కలిసి రండి. ఖచ్చితంగా వస్తాము. రాజు రాణిల పెళ్లి చేసే బాధ్యత మాదే కదా. ఏం చేస్తుంది నీ పెళ్ళం? ఎప్పటికి లోపలనే ఉంటది. లోపలే ఏదో పని చేస్తూ ఉంటుందమ్మా. ఏంటి నా ముందే నా కొడుకుని కొడుతున్నావు? లేదత్తయ్య, ప్రేమతోనే అలా కొట్టాను. Few moments later. అమ్మా, ఏంటత్తయ్య అలా కొట్టారు? నీకు ఒక్కదానికే ఉంటుందా ఏ ప్రేమ? నా కొడుకు మీద ఎట్లుందో నీకు, నీ మీద నాకు అట్లుంది. ఏమైంది అనిత అట్లా కూర్చున్నావు? ఏమైంది, ఇంకా ఏం కావాలి? మొత్తం చికెన్ మీరే తినేసిరు కదా, నాకు ఒక్క ముక్క కూడా ఉంచలేదు. మొత్తం చోరువనే పోసిరు నాకు. అందుకే అన్న, నేను 6 నెలల నుంచి తిన్నదా తినలేదా మీ చెల్లెలు, ఈడొచ్చి తింటదిగా. నేను కారంతో తిన్నా. ఎప్పుడన్నా తిన్నవా? తినలేవే, తిండిగోలనే ఉంది. ఎప్పుడు పొద్దుగా లేచి నుంచి ఇదే మాట్లాడుతున్నావు. మా చెల్లెలు వస్తే నీ కళ్ళు మండుతాయి. ఎవరు కదా. నేనేమన్నా ఇప్పుడు మీ చెల్లెల్ని ఏమన్నా అన్ననా? మీరందరు కడుపు నిండా అయితే తిన్నారు కదా, నా కడుపు అయితే కాల్సిరు కదా. మీ అమ్మకు సంతోషమే, మీ చెల్లెలకి సంతోషమే, అందరికి సంతోషమే. నువ్వు మెల్లగా మాట్లాడు. మా చెల్లెలకి వినిపించింది అంటే బాధపడుతుంది. గట్టిగా మాట్లాడకు, నోట్లు ఇంత మనుగోసుకో. నన్నే నోట్లో మనుగోసుకో అంటావా? ఇంకో కిలో 2 కిలోలు తెచ్చిపెట్టు. మీ చెల్లెలు మీ అమ్మ అంటేనే నీకు ప్రేమ ఎక్కువ, నా మీద నీకెందుకు ప్రేమ ఉంటది? నన్నే నోరు మూసుకో అంటావా నువ్వు? నీ సంగతి చెప్తా ఉండు.
అవునే, మా అమ్మ అంటే మా చెల్లెలంటేనే ప్రేమ ఎక్కువ. నీ మీద ఎప్పుడైనా ప్రేమ చూపించలేనా? నువ్వే లేనిపోని అన్ని గొడవలు తీసుకొని చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు. చికెన్ మటన్ కూడా గొడవ పెట్టుకుంటారే, ఎవరన్నా నీకు తెచ్చి పెడతానే 2 కిలోలు తిందు కానీ రేపు. తెచ్చిపెట్టు. ఎప్పుడు తినలేను, ఆరం పోసినట్టు తింటా అంటున్నా. నువ్వు తీసుకొస్తేనే తింటా. ఇక నేను ఎప్పుడన్నా తిన్నానా? పుట్టిన నుంచి ఎప్పుడు తినలేను. ఇక నువ్వు తెస్తేనే తింటిగా. నువ్వు పుట్టి నుంచి తిన్నావు, తినలేను అనలేనే. ఎందుకే గోల గోల చేస్తున్నావు? మా చెల్లెలు వస్తే ఎందుకే ఓరు నువ్వు కంట్ల మనం పోసుకుంటావు ఎందుకే? మీ చెల్లెలా అంటేనే ఓర్వా నేను. మీ చెల్లెలంటే బాగా ప్రేమ చూపిస్తాను నా మీద. వదినా నీ ప్రేమగా పిలుస్తుంది. నాకు చీరసారెలన్నీ తీసుకొచ్చింది. ఇక దాని మీద నేను ప్రేమ చూపిస్తా. నేను అవగారిలో ఎరిగి నానెప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి కూడా ఓన్ నేను అవగారింటికి. 6 నెలలకు 3 నెలలకు వస్తుంది. బాగా దినమేసుకుంది. పిల్లలను పీసులను అందరినీ తొలుకొని వస్తుంది. 6 నెలలు ఉంటుంది ఇక్కడనే. గట్టిగా వాళ్ళకే నీ నోరు గట్టిగా ఉన్నది. నోట్లు ఇంత పోసుకోయే నువ్వు. ఎన్నిసార్లు చెప్పాలనే? మా చెల్లెలు ఇన్నదంటే మళ్ళా బాధపడుతుంది. మూసుకోయే. మళ్ళీ 6 రోజులకి వచ్చింది మా చెల్లెలు అంటే ఊరుకొచ్చినావు నువ్వు. అమ్మ చూడు, అన్న వదిన ఎట్లా కొట్లాడుతున్నారు. నేను వచ్చిందే తప్పైందమ్మా. మళ్ళొకసారి రావద్దు. నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతా. నేను రేపు పొద్దుగానే పోతా. ఎందుకమ్మా ఇట్లా ఇట్లా చేస్తుంది వదిన? నన్ను చూడంగా ఇట్లా ఎందుకు కోపంగా మాట్లాడుతుంది? అంత కోపం ఎందుకు? కళ్ళల్లో పండ్లలో పెట్టుకుంటుంది నన్ను చూస్తే. దానికి ఎవరు దిక్కులేడు కదా అవగారు. అందుకే దానికి ఓదు కాబట్టి దానికి అవగారు విలువ తెలియదు. నువ్వు ఉన్నన్ని రోజులు వస్తావు నాయన, నేను ఉన్నన్ని రోజులు వస్తావు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు దానికి? ఆ బొచ్చు ముఖం దానికి నువ్వు ఎందుకు భయపడతావు? నేను దాని సంగతి చెప్తా కదా ఇప్పుడు పోయి. వద్దమ్మా, ఏం అడగకు, వెళ్ళి నువ్వు. ఇంకా నేను పొద్దున్నే పోతా. మా ఆయన కూడా నన్ను కోపం అవుతాడు. ఇట్లాంటి దానికి నువ్వు ఎందుకు వచ్చినావు అని అంటాడు. నువ్వేం గొడవడకి ఇక దాంతో పోనీ. ఇక నేనే తప్పైంది, నేను నచ్చడే తప్పైంది. నేను వచ్చి మీ ఇద్దరికి గొడవ పెట్టిందని అవుతా. కారం రొట్టె తిన్నా కన్న తల్లి ఇల్లు అంటారమ్మా. ఎందుకు? నేను చికెన్ ఏమన్నా తీసుకురమ్మన్నాను. చికెన్ తీసుకొచ్చి ఎందుకమ్మా ఇన్ని మాటలు అంటుంది? దానికి పెట్టనుంటారు. దానికి పెట్టినాక తక్కువ పడితే ఏమన్నా అయితే కారం వేసుకొని తినేవాళ్ళం కదమ్మా. దానికి లేదంట. అందుకే ఇట్లా మాట్లాడుతుంది చూడు. చికెన్ కోసం ఇంతగానం మురుతుంది వదిన. నువ్వేం దాని మాటలు పట్టించుకోకు బిడ్డ. నువ్వు అవన్నీ వదిలే. ఇక చూడు, నీకోసం నాయన చీర తీసుకొచ్చిండు. ఎట్లుందో చూడు. చీర కూడా తీసుకొచ్చిండ్రు. సంవత్సరానికి ఒక్క చీర కూడా తీసుకురారు నాకు. రాగానే బిడ్డకు చీర కూడా తెచ్చిరు. ఏ విధంగా పోయిరో ఏమో. మైదోళ్ళు, చిన్న మైదోళ్ళు కాదు. మా అత్త మైదుదే, మా మామ మైదోడే, నా మొగడు కూడా మైదోడే. చాలా గేమ్లు ఆడతారు వీళ్ళు. చాలా అంటే చాలా డేంజర్ ఉన్నారు వీళ్ళిద్దరు. చూడు ఎట్లా చూస్తున్నారు చూడు. ఇక ఈ దానికి ఆడ కట్టుకోనికి చీరలు కూడా గట్టిన్నాయి కానీ చిన్నగా నిలగది. ఎందుకమ్మా ఇప్పుడు ఈ చీరలన్నీ? అది తింటేనే ఓరుస్తలేదు, చికెన్కే ఓరుస్తలేదు. ఇప్పుడు చీర ఎందుకు తీసుకురమ్మన్నావు నాయన? నువ్వెందుకు బుజ్జి దానికి భయపడుతున్నావు? దాని ఏమన్నా ఇడిచి తెస్తుందా? దాని అవగారి తెస్తుందా? నేనున్న రోజులు మీ నాయన ఉన్న రోజులు తెస్తామని చెప్పిన కదా. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు దానికి? రేపు పొద్దుగానే మళ్ళీ నీ పిల్లలకు కూడా డ్రెస్సులు తీసుకుంటా. శ్రీధర్ గారు కూడా తిడతాడు కోదాన్ని. మొన్నడే కదా మంచిగానే మెత్తగా కొట్టిండు. దానికి ఇంకా సిగ్గొస్తలేదు. అయినా కూడా నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడకని చెప్పినా కదా. ఏందో అమ్మా, నాకు అర్థం కాదు. పిల్లల్ని కూడా దగ్గరకు తీసుకోలేదమ్మా. మీరున్నన్ని రోజులే వస్తాం పోతామమ్మా. మీరు లేకపోతే మేము ఎందుకు వస్తాం? కానీ గిట్లుంటుందని అస్సలు అనుకోలేను. అనుకుంటే నేను తవ్వనే పట్టకుంటే నేను అత్తగారింటి కాడ గతి లేకొచ్చిందా? నేనేమన్నా నేను ఇప్పుడే పోయి అరితను అడుగుతావు. ఎందుకే నువ్వు వచ్చి నుంచి సిరుగు పొడుగు చేస్తున్నావు అని అడుగుతా. ఎంతదంటే నేనైనా అని అడగాలి, మనసులో ఉంచుకోవద్దు. అడిగొస్తా జరావు. ఈయన నిలబడి అన్ని పొంచులు కాసుకుంటున్నావు. ఎందుకే నా బిడ్డ అంటే నువ్వు ఓర్వవు? పొంచులు కాసుకుంటా ఏమంటున్నారో ఏం చేస్తున్నారో అని వినుకుంటే నిలబడ్డావు. నా కూతురు వస్తే ఎందుకే నువ్వు అట్లా సిరుగు పొడుగు చేస్తావు? ఏమది నేను సిరుగుబడుగు చేసినా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను వచ్చినా అసలు నీ బిడ్డతో నేను మాట్లాడినా? నీ బిడ్డ అంటే నేనెందుకు కోరువా? ఏమన్నా వేసుకోండి, నాకేం చేసేది ఉంది? నువ్వు మంచిగా మాట్లాడు. ఏమనుకుంటున్నావు? రాకపోతే ఇంట్లోనే ఈ పొక్కలనే కూర్చొని నువ్వు సిరుగుబడుగు చేసేది అన్నీ అర్థమవుతున్నాయి. నువ్వు శ్రీధర్గాంతో కొట్లాడింది అర్థమవుతుంది, అన్ని అర్థమవుతుంది. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. ముచ్చు ముఖం దాన్ని చూడంగానే నువ్వు కళ్ళ పండ్ల పెట్టుకుంటే వేటికే నువ్వు ఇంట్లోకే ఏమైనా తెచ్చిస్తున్నావా? నీ ఎవగారింటికి ఏమైనా తెచ్చిస్తున్నావా? నా ఎవగారింటికి నేను ఎందుకు తెచ్చిస్తా? నాకేం అవసరం అంటే తెచ్చిస్తా. ఇప్పుడైనా కూడా నా మొగందే కదా సొమ్ము తింటున్నారు, కూర్చొని తింటున్నారు అందరూ. అర్థమైతలేదా నీకు? ఇంకా నా ఎవగారింటికి ఏం చక్కగా తీసుకొచ్చి నీకు పెట్టాలి. నేనే పోతలే నా ఎవగారింటికి. 3 నెలలకు 6 నెలలకు వచ్చేది నీ కూతురు. అని చదువుకేనైనా అదే, ఉద్యోగం ఊకేనైనా అదే. నువ్వు నిన్న మొన్న వచ్చి మాట్లాడుతున్నావు. ఎన్ని ఖర్చు పెట్టి చదివించినాము, ఎంత ఉద్యోగం వస్తేందుకు ఎన్ని పైసలు ఇచ్చి పోసినాము అని ఉద్యోగంకు. నీకు ఏం మాట్లాడుతున్నావు? నీకు మైండ్ ఉండి మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావా? ఆడవిళ్ళ ఇంటికి వస్తే గిన్ని మాటలు మాట్లాడతావా? ఒక చికెన్ ముక్క కోరవా నువ్వు? నేను ఎందుకు కోరవలేను? నేను చికెన్ ముక్కనన్నా తిను, మటన్ ముక్కనన్నా తిను, ఏమన్నా చేసుకోండి, నాకేం చేసేది ఉంది? నాకు లేకుంటే మొత్తం తినేసిరని నా మొగంతో నేను అన్నా. నీకు వచ్చి నీతో గొడవడ్డానా? నీ అడవిలకు పెట్టుకోవద్దన్నా నేను. నా మీద ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నాయసంటోళ్ళు ఉన్నారు కదా, నీకు ఎందుకు ఏడుస్తున్నావు నా మీద? ఓర్వకనే కదనే, నాకు వేయలేరు, మొత్తం షోర్వనే వేసిరు, అంతో గొడవ పెట్టుకుంటున్నావు. నాకు అర్థం కదా. నీ ముచ్చుముఖం పెట్టుకొని నువ్వు ఎంతగానో గొడవ పడుతున్నావు అంతో. నాకు అన్నీ నస్తున్నాయి వాళ్ళకు. నీ ఆలోచన, నీ మనసు అంతా నాకు తెలిసే. నీ నాటకాలు ఎందుకు నాటకాలు ఆడతావే నా ముంగట మళ్ళా నువ్వు ముచ్చుముఖం గిచ్చుముఖం చక్కగా మాట్లాడు. నాకు కూడా వస్తాయి. నేను మాట్లాడితే నువ్వు ఎంత గావు చెప్తున్నా. ఎక్కువ మాట్లాడుతున్నావు, జర తగ్గించుకొని మాట్లాడు.
నువ్వు ముచ్చుముఖం దాని కాబట్టి ముచ్చుముఖం దాని అన్న ఏదైనా మాట్లాడేది ఉంటే ముఖం ముంగట వచ్చి మాట్లాడతావు. సాటుకు మొగంతో గొడవ పెట్టుకోవు కదనే. ఇట్లా వచ్చి నాకు రాలేదు కూర నాకు రాలేదు అని మా దగ్గరకు వచ్చి అడుగుతుంటివి. కానీ ఇంట్లోకి వచ్చి నాకు కూర రాలేదు ముక్కలు రాలేవు చోరువనే వచ్చింది అని మొగంతో గొడవలు పెట్టుకోవు. ఇట్లా ముచ్చుముఖం అయితేనేమో ఇట్లా పెట్టుకుంటుంది గొడవ. ఎన్నెన్ని మాటలు అంటుంది చూడు నన్ను. నేను పొద్దుగల్లే చోరు ముఖం చూసినా ఏమో ఇది ఇంతగానం తిడుతుంది నన్ను. ఒక్క ముక్క కోసం ఇంతగానం తిడుతుందా నన్ను? నీ బిడ్డ కన్నా పెట్టుకో ఎవరికన్నా పెట్టుకో నాతో ఎందుకు ఇంతగానం గొడవ పడుతున్నావు నువ్వు? చికెన్ల మన్నవాడా? ఓ ఇక ఒకలేసుడు ఏడుస్తుంది. ఇక ఎంతగానం తిట్టినామో కొట్టినామో అన్నట్టు ఏడుస్తుంది. ఇక అన్ని తిట్టే మాటలు తిట్టుడు కరెక్టే, చేసుడు మాటలు చేసుడు కరెక్టే. మళ్ళీ ఇంతగానం తిట్టినట్టు కొట్టినట్టు ఏడుస్తున్నది. అమ్మో చిన్న నాటకాలేవే నీ దగ్గర. ఏమైంది? ఇంకొడవలేదా అనేది? అమ్మతో కూడా గొడవ పడుతున్నావా ఇప్పుడు? నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా? ఊకోవా ఇప్పుడు? నువ్వు నన్నే అను, మీ అమ్మ నన్నే అంటది, ఇంటందరూ నన్నే అనుండి. నేను ఎక్కడైనా పోతా, ఇంట్లో ఉన్నాయి. ఇక నేనేమన్నా అన్నా అని ఇప్పుడు? నేను చికెన్ గురించే కదా మాట్లాడినా. ఏదేదో మాట్లాడుతుంది. నా బిడ్డ వస్తే ఓర్వది, నా కూతురు వస్తే ఓర్వది, నా పిల్లల్ని ఓర్వది అని ఎన్ని మాటలు అంటుంది. ఎవగారు లేరా దిక్కులేరా అది ఇది అంటుంది నన్ను. అవి చూడవు కానీ ఇప్పుడు నేను అన్న మాటలు చూసుకొని ఏడుస్తున్నావు, తిడుతున్నావు అంటున్నావు. నువ్వు నన్నే అంటున్నావు. చాలు నడు, ఇక నడు. ఇంకా ఏడ్చింది చాలు. నీ నాటకాలు చాలు. నడు సప్పుడే ఇట్లా నడు. వాడు ఏడుస్తున్నాడు. నువ్వు కూడా ఏందమ్మా దానికి తెలుసో తెలియకనో మాట అన్నదేమో. సప్పుడే కూకోక చిన్న విషయాన్ని పెద్దగా ఎందుకు చేస్తావమ్మా నువ్వు? మళ్ళీ ఇటుకి ఎందుకు వచ్చి దాంతో గొడవ పడుతున్నావు? అవురా నీ పెళ్ళామన్నే చూడవు కానీ నేను అన్న మాటలే చూస్తావురా నువ్వు. నీ పెళ్ళాం ఎంత వెనకకేసుకురావా నువ్వు? నా పెళ్ళాం ఏం వెనకకేసుకొస్తలేనమ్మా. చెల్లెలు అన్నందుకు నేను కూడా దాన్ని తిట్టినా. ఈ చిన్న చికెన్ ముక్క కోసం ఇంతగానం గొడవలు పడడం అవసరమా? దానికి కారం పోసినట్టు 2 కిలోలు చికెన్ తెచ్చి వండి పెడతా. అది చూసినావా? చిన్న విషయాన్ని పెద్దగా చేసి గాయ చేసి పెద్దగా మాట్లాడుతుంది. దాన్ని తిట్టినట్టు మళ్ళీ ఏడుచుకుంటా నాటకాలు ఆడుకుంటా పోతున్నది చూడు. చెల్లెలు ఎంత బాధపడుతుంది మరి? నీతో గొడవ పడేది అన్ని విన్నది చెల్లెలు. ఎంత బాధపడుతుంది మరి చెప్పు? పోనీగా వదిలేయమ్మా. సప్పుడు లేక పోయిగా. పోకపోతే ఇంకా గొడవ పెట్టుకుంటా కూర్చున్నా నీ పెళ్ళంతో. 6 నెలల తర్వాత వచ్చింది చెల్లెలు అని ఇంత కూడా లేదు. దానికి లేదు నీకు లేదు. పోరా ఏం ప్రేమలో ఏమో అన్న చెల్లెండ ప్రేమలు. పెళ్ళాంకు సపోర్ట్ చేస్తే అమ్మతోని బాధ, అమ్మకు సపోర్ట్ చేస్తే పెళ్ళాంతోని బాధ. ఏందిరా దేవుడా ఇవన్నీ బాధలు? నాకే రావాలి ఇలాంటి బాధలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా. ఎవరికి సపోర్ట్ చేయాలో ఏమీ అర్థం కావట్లేదు నాకైతే.